ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుంది రేవంత్ కథ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అద్భుతాలు చేస్తానని చెప్పి ఇప్పుడు తెలంగాణను నిండా ముంచేశాడు. అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆఖరి రాగం అందుకున్నాడు. ఇంకా నా వల్ల కాదంటూ, నేనేం చేయలేనంటూ హామీల కథను కంచికి చేర్చాడు. అసలు ఒక రాష్ట్రం దివాళా తీసిందని ముఖ్యమంత్రి ప్రచారం చేయడం వెనుక కుతంత్రం ఏంటని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగానే తెలంగాణ దివాళా తీసిందా, లేక రేవంత్ అసమర్థత వల్ల ఆగమైందా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో దశాబ్ద కాలంగా వెలుగులు విరజిమ్మిన తెలంగాణలో ఒక్కసారిగా అభివృద్ధి ఎందుకు ఆగింది? దేశానికి ఆదర్శంగా నిలిచిన మన సంక్షేమం ఇప్పుడెందుకు పట్టాలు తప్పింది? సుభిక్షమైన తెలంగాణలో ఇప్పుడు దుర్భిక్షమే కనిపిస్తుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ చిత్రం మారిపోయింది. పరిపాలన చేతగాక సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రం పరువు తీస్తున్నాడు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేనని తెగేసి చెప్తున్నాడు. మరి అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తుకు రాలేదా? అప్పుడు మంచిగున్న ఆర్థిక స్థితి ఇప్పుడు ఎందుకు పట్టాలు తప్పింది అంటే రేవంత్ తాను అసమర్థ ముఖ్యమంత్రిని అని ఒప్పుకున్నట్లేనని క్లియర్గా తెలుస్తుంది. మాట్లాడితే గత ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడు. కానీ కేసీఆర్ సర్కార్ అప్పులు చేసిన మాట వాస్తవం. కానీ అంతకు 100 రెట్ల విలువైన ఆస్తులు క్రియేట్ చేశారు. రాష్ట్ర ఆదాయం పెంచారు. మరి రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత తెచ్చిన 2 లక్షల కోట్లు ఏమైనాయి? ఎటుపోయినాయి? ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క అభివృద్ధి పని చేయలేదు, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా విజయవంతంగా అమలు చేయలేదు. మరి అసమర్థ సీఎంని అంటూ చేతులెత్తేసిన రేవంత్ రెడ్డికి ఆ పదవిలో కొనసాగే అర్హత ఉందా? యావత్ తెలంగాణ సమాజం సంధిస్తున్న ప్రశ్న ఇది. తెలంగాణను ఆగం చేసి ఇప్పుడు ఆఖరి రాగం అందుకున్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి జూటా మాటలను తిప్పికొట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు సర్కార్ చేస్తున్న కుతంత్రాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. స్పష్టంగా చెప్తున్న వేదిక మీద నుంచి ప్రతి నెల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్లు. కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. 18,500 కోట్లల్లా ఈ రోజు 7,000 కోట్ల రూపాయలు అప్పుకు పోయింది. 5,000 నుంచి 5,500 కోట్ల రూపాయలు మీ జీత భత్యాలకు పోయింది. 13,000 కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది 6,000 కోట్లు నికరంగా. 14 నెలలలో 64,768 కోట్లు కట్టినా అని చెప్పిండు. బయటనేమో 7,000 కోట్లను ఒకసారి, 6,500 కోట్లను ఒకసారి, నిన్న 10,000 కోట్లు నెలకని ఒకసారి నెలకు అని చెప్తాడు. అసెంబ్లీలోనేమో 14 నెలల్లో 64,768 కోట్లు అని చెప్పిండు. అంటే అల్టిమేట్గా ఏంది? ఆయన చెప్పిన లెక్క ప్రకారం అసెంబ్లీలో చెప్పింది నెలకు 4,600 కోట్లు. అది కూడా తప్పే. 6,000 తప్పే, 6,500 తప్పే, 7,000 కోట్లు తప్పే, 10,000 కోట్లు తప్పే, నెలకు 4,626 కోట్లు కూడా తప్పే. ఇది ఆర్బీఐ రిపోర్టు. దీని ప్రకారం నెలకు తెలంగాణ ప్రభుత్వం కడుతున్నది అసలు మిత్తి కలిపి కేవలం 2,000 కోట్లు మాత్రమే. ఇది కాగు లెక్క, ఆర్బీఐ లెక్క, ఇదేదో కాకి లెక్క కాదు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట. నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట? అరే చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు. వరకు కరెక్టే, నీకు ఇయ్యరు కూడా. ఎట్లు ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయ్యరు. ఈ కొత్తగా ఎవరైనా సుట్టపోడు కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే, 4 రోజులు ఉంటుంది మర్యాద.
ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు, మీ మూటలు మోసుకపోయేందుకు 42-43 సార్లు పోతావు ఇప్పటికీ. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట. అబ్బా ఫోటోలు మొత్తం బయట పెడతాం, ప్రైవేట్ ఫ్లైట్లు, బిజినెస్ క్లాసులు, మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం, సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతున్నాయి, మళ్ళీ పెడతాం. అరే గింత అన్యాయం మాటలు మాట్లాడతారు. 43 సార్లు ఢిల్లీకి పోతివి, 43 పైసలు లేకపోతివి, ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో? వీడు ఊకొత్తాడు పోతాడు, ఎందుకు ఇవ్వాలి ఇంకా అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఏం చేయాలి మరి? నువ్వు మూటలు మోసేందుకు వస్తున్నావు ఢిల్లీకి, రాహుల్ గాంధీకి మూటలు ఇస్తేందుకు వస్తున్నావు, మొదలు మర్యాద ఉంటుంది, ఇక ఆఖరికి దొంగలెక్కనే చూస్తారు. ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. ప్రత్యేక విమానం కాదు కదా, మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న, విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది. నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు, చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా. ఇంకా విచిత్రమైన మాట నిన్న, నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా, నేను చాలా పద్ధతిగా ఉంటున్నా, 18 గంటలు పని చేస్తున్నా, నన్ను కోసుక తింటరా అయింది. కోసుక తింటేందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ అయింది, నాకు అర్థం కాదు. నన్ను కోసుక తింటారా? అర్థం కాని విషయం విచిత్రం ఏంటంటే 43 సార్లు వేయిండు. ఒక ముఖ్యమంత్రి అంటాడు పోతుతానే పోతాడా? గడ్డపార లెక్క పోడు కదా. ఆయన ఎంబడ 100 మాగదులు, సిబ్బంది, మన్ను మశానం, ఆయన ఇంకా బ్రోకర్లు, వాళ్ళు వీళ్ళు మస్తు మంది పోతారు. 17 నెలల్లో 43 సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం, తెచ్చిందైతే ఏం లేదు. పెట్టిన ఖర్చు ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? చెప్పురు. ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి. నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుక తినేంత పిచ్చోడెవడు లేడు. నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు, రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు. ఇది వాస్తవం. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో, బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇస్తుంది కానీ, రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అప్పుల కంటే ఎక్కువ ఆస్తులు సృష్టించారని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 7 ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్ చేసిందేంటని ప్రశ్నించారు కేటీఆర్. కేసీఆర్ అప్పు చేసిండు, ఒక కాళేశ్వరం కట్టిండు, వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసిండు భారతదేశంలో. కేసీఆర్ గారు అప్పు చేసిండు, కానీ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. విద్యుత్ లోటుతో నాగమాగమైన తెలంగాణను వెలుగు జిలుగుల తెలంగాణగా మార్చిండు. కేసీఆర్ గారు అప్పు చేసిండు. రైతు బంధు అనే పథకం పెట్టి 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 29,000 కోట్ల రైతుల అప్పు తీర్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు. ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి 60,000 కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్ లో 36 ఫ్లైఓవర్లు. కేసీఆర్ అప్పు చేసిండు. ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. తెలంగాణ అమరులకు అమరజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 32 మెడికల్ కాలేజీలు పెట్టి, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టి, 1022 గురుకుల పాఠశాలలు పెట్టి. కేసీఆర్ అప్పు చేసిండు. ఊరూరికి రైతు వేదిక కట్టిండు, నర్సరీ పెట్టిండు, డంపింగ్ యార్డ్ కట్టిండు, వైకుంఠ ధామం కట్టిండు, ప్రకృతి వనం కట్టిండు. నేను చెప్పమంటే ఇంకో గట చెప్తా. కేసీఆర్ ఏం చేసిండు? నువ్వు పీకింది ఏంది చెప్పు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆదాయం పెరిగిందన్నాడు రేవంత్ రెడ్డి. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన హామీలు అమలు చేస్తానని బీరాలు పలికిండు. మరి ఇప్పుడేమో ప్లేట్ ఫిరాయించుడు. తెలంగాణ దివాలా తీసిందని చెప్తున్నాడు. మరి రాష్ట్రాన్ని దోపిడీ చేసిందెవరు? సీఎం రేవంత్ రెడ్డి అపరిచితిని మాటలు ఒకసారి చూడండి. ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్తము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా, మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము. ఎలా అమలు చేయాలనో మాకు తెలుసు.
మీకు ఏదైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టండి. అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి చెప్తాము. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు బుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలా కోరు మాటలు రాష్ట్రానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయి? దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? మరి ప్రజల పరిస్థితి ఏంటి? వివరంగా చర్చిద్దాం.